వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఆనియన్ వడ చేసుకుందామండి. దానికోసమనే ఆనియన్ సన్నగా తరుగు ఈ విధంగా పెట్టుకోవాలండి. అందులోకి మనము జీలకర్ర, అల్లము, కరివేపాకు, ఉప్పు, కారపొడి వేసి మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకుందాము. మొత్తం అన్నీ కూడా ఆనియన్స్కి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మనం మిక్స్ చేస్తామో అంత బాగా మనకు టేస్ట్ వస్తుంది. అందు గురించి మనము బాగా కలుపుకోవాలి. నేను వీడియోస్ పెట్టి ఫ్రెండ్స్ చాలా రోజులు అయిందండి. ఇక మీదట కంటిన్యూ మీకోసం నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. మనము వాటర్ వేయకూడదు. వాటర్ వేయకోకుండానే ఈ విధంగా కలుపుకోవాలి మనము. చూడండి, అంతా మిక్స్ అవుతుంది కదా. ఇంకొంచెం కలిపేసి మనము దీన్ని మూత పెట్టేసి ఒక 5 minutes పక్కన పెట్టేద్దాము. ఈ 5 minutesలో ఇవి ఆనియన్కి మంచిగా కారం, ఉప్పు అన్నీ పడతాయి కదండి, మంచి టేస్ట్ వస్తుందన్నమాట. చూడండి, 5 minutes తర్వాత చూడండి మన ఆనియన్స్ ఏ విధంగా నీళ్ళు వచ్చేసినాయి. ఇందులో నీళ్ళు వచ్చాయి కదా. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొంచెం మైదా వేసుకుంటూ దీన్ని కలుపుకుందామండి. ఒకేసారి పిండి ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే మనకు మళ్ళీ ఎక్కువైందంటే దాన్ని తీసుకోలేం కదా. అందు గురించి అని చూసుకుంటూ కలుపుకోవాలి. ఇందులోకి పిండి ఎక్కువ ఉండకూడదండి. ఇది ఆనియన్ వడ కదా, అందుకని ఆనియన్సే ఎక్కువ ఉండాలి కాబట్టి మైదా చూసుకొని వేసుకోవాలి. మైదా వేసుకోవడం వల్ల మనకు క్రిస్పీగా వడలు చాలా బాగుంటాయి. చూడండి, తక్కువ పడింది కదా, మళ్ళీ కొంచెం వేసుకున్నాం. ఈ విధంగా చూసుకుంటూ మనము కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. దీంట్లో వాటర్ ఉంటుంది కదా, మనం అడిషనల్ వాటర్ లాస్ట్లో చూసుకొని వేసుకుందాము. అంతవరకు ఈ విధంగానే మనము కలిపేసుకుందాము. చూడండి ఎంత బాగా కలిసిపోతుందో. ఇట్లనే మొత్తం కలుపుకోవాలి. మనం కలుపుకొని చూసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు వడలేకి మనము పిండి సరిపోయిందా లేదా అన్నది మనకు తెలుస్తుంది. మనం 1-2 సార్లు చేసుకున్నాం అనుకోండి, మనకి మంచి ఐడియా వస్తుంది కాబట్టి మనము చక్కగా చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోని. చూడండి, ఇందులోకి ఇంకా కొంచెం మైదా పడుతుంది. నేను మైదా వేస్తున్నాను. చూడండి, అంతా మిక్స్ చేసుకోవాలి ఈ రీతిగా. ఇది మనం కలుపుకునేటప్పుడే ఒక కడాయిలో ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడి అవ్వాల్సిన పని కూడా లేదు. కొంచెం వేడెక్కిన తర్వాతనే మనము వేసుకోవాలండి. చూడండి, అంతా కలిసిపోతూ ఉంది బాగా. చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. చూడండి, అంతా కలిసిపోయింది కదా, చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి, నేను ఆయిల్ వేడి చేసుకున్నాను కదా. ఈ విధంగా మనము వడలు ఒత్తుకొని ఆయిల్లో వేయాలి. బాగా ఆయిల్ వేడైందంటే ఏమవుతుంది, పైన ఆనియన్స్ అంతే మాడిపోయినట్లు అవుతాయి, లోపలంతా పచ్చిగా ఉంటుంది. అందుకని మనము కొంచెం మంట తగ్గించుకొని ఈ విధంగా మనం పెట్టుకొని వడలు వేసుకోవాలి. గోల్డెన్ రెడ్ వచ్చేదాకా మనము ఫ్రై చేసుకోవాలండి ఇవి. చూడండి, ఈ విధంగా మనం ఒత్తుకుంటే వడలు చాలా బాగుంటాయి. ఎక్కువ పిండి కూడా అవసరం లేదు. కొంచెం కొంచెం తీసుకొని ఈ విధంగా ఒత్తుకోండి. లోపలంతా కుక్ అయిపోతుంది కదా, చాలా బాగుంటుందండి ఇది. పిల్లలైనా పెద్దలైనా వచ్చినా, మనం ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు అవును మన దగ్గర శనగపిండి లేదే, మనం బజ్జీలు చేయాలంటే అని ఆలోచన చేయాల్సిన పని లేదండి. ఉన్న మైదా పిండితోనే మనం ఈ విధంగా క్రిస్పీగా చేసి పెట్టవచ్చు. కొంచెం వాళ్ళకు కూడా తినడానికి కొత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకవైపు కాలాయి కదా, ఇంకొక వైపు తిప్పాను. ఈ విధంగానే అటు ఇటు తిప్పుకుంటూ మనము దీన్ని వేపుకోవాలి. చూడండి, ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి మీరు కూడా. చూడండి, ఈ కలర్ వచ్చేదాకా పెట్టుకొని
మంచి కలర్ వచ్చినాయి కదా, ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఇవి మనం తీసేసి ప్లేట్లో పెట్టుకుందామండి. ఈ విధంగానే మనకు మిగిలిన పిండి అంతా కూడా మనం ఈ విధంగా వడలు చేసుకుందామండి. చాలా బాగుంటాయి ఇవి, మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం చట్నీతోనైనా సాస్తోనైనా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూడండి, మిగిలిన పిండితో కూడా ఈ విధంగా వడలు మనము ఒత్తేసుకుందాము. సింపుల్ రెసిపీ, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఉండే వడలండి ఇవి. మనకు పిండి చేతులకు అంటుకుంటుంది అన్నప్పుడు, మనం ఉద్దిన వడ చేసేటప్పుడు ఏ విధంగా చేతిలో కొంచెం నీళ్ళు పట్టించుకుంటామో ఆ విధంగా అద్దుకొని కానీ వేసామంటే చేతికి కూడా అంత అంటుకోకుండా పిండి ఈజీగా వస్తుందండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసుకొని నాకు కమెంట్స్ పెట్టండి ఏ విధంగా వచ్చాయని. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం అండి. ఇదిగోండి మన వడలు రెడీ, క్రిస్పీ వడ. ఈ విధంగా సాస్తో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.